మా ఎస్సీ బీసీలకి డాక్యుమెంట్స్ రాయించుకోవడం, డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయడం, కాగితాలు తయారు చేయడం, మా బాధని సరిగ్గా లీగల్గా వెళ్ళబుచ్చుకోవడం, మా బాధని రెగ్యులర్గా ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్రెస్ చేయడం ఈ మాకు తెలియదు. మాకు కన్నీళ్ళే తెలుసు, బాధలే తెలుసు, పంచాయతీ పెట్టుకున్నట్టు మాట్లాడతాం మేము. మాకు గీతాలు పెద్దగా తెలియదు. మాకు 10 ఎకరాల భూమి ఉన్నా భూమి కాగితాలు ఉండవు. మాకు వానికి భూమి లేకపోయినా వానికి కాగితాలు ఉంటాయి. మాకు భూమి ఉన్న కాగితాలు ఉంటాయి. భూమి నాదే అంటాం. మా సమస్యని ప్రభుత్వం దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఒక పద్ధతి ప్రకారం, ఒక చట్ట ప్రకారం, ఒక సిస్టమేటిక్గా ఒక విషయాన్ని మేము ప్రజెంట్ చేయలేము. మాకు ఆ కల్చర్ తెలియదు. మాకు ఎవడు ఎడ్యుకేషన్ చేసినోడు, నేర్పినోడు, ట్రైనింగ్ ఇచ్చినోడు లేడు. పోలీస్ స్టేషన్కి మీరు ముందు ఏం కాగితం ఇచ్చిండ్రు, తర్వాత ఏం కాగితం ఇచ్చిండ్రు, మొదటి కాగితంలో ఏముంది అంటే అసలు మా దుఃఖాన్ని ఎల్లబుచ్చుకోవడం రాదు, మా బాధని చెప్పుకోవడం రాదు, మా కాగితం రాసేవాడు ఉండడు, కాగితం ఎట్లా రాయాలో తెలియదు. రెండోసారి మూడోసారి ఏ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని చూడండి, అందులో మేము ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మా ఇష్యూని మేము చెప్పుకున్నట్టుగా ఉండదు. మాకు తెలియదు. ఎవరో వచ్చి సలహా ఇచ్చి ఇగో ఈ మాట రాయాలమ్మా కాగితంలో, రాస్తేనేనమ్మా నువ్వు ఈ కులానికి సంబంధించినవు కదా కాబట్టి నీకు యాక్ట్ ఇంప్లిమెంట్ అయిద్దని ఎవడో భగవంతుడిలాగా ఒకడు వచ్చి చెప్తే గానీ మాకు తెలియదు. కానీ తెలివిగల నిందితులు ఏం చేస్తారంటే వాడు గాయపడకపోయినా, దెబ్బ తగలకపోయినా వాడు రాయాల్సిన సెక్షన్స్ అన్ని రాస్తాడు. దట్ ఈజ్ సోషల్ లిటరసీ. మాకు ఈ లిటరసీ కాదు, సామాజిక అక్షరాస్యత కూడా తెలియని జాతులు మాకు తెలియదు.